ప్రభుత్వాన్ని అయితే 5 ఏళ్ళు అయితే సరిగా ఎలనీయనట్టే ఊరు మొత్తం ఆగమాగం జగన్నాథం చేస్తారు ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని రేవంత్ పటేల్ అంటుండే అసెంబ్లీలో. ఎందుకు వచ్చింది కాముచ్చటంటే నిన్నగా ఏది రన్నింగ్ ట్రైన్ ఉండే కదా, రన్నింగ్ ట్రైన్లో ఒక అమ్మాయి పైన అత్యాచారం చేస్తుంటే అమ్మాయి ఏది రన్నింగ్ ట్రైన్లోకి వెళ్ళి కింద దింకింది కదా, గా ముచ్చట మీదనంట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంట ఏం ప్రభుత్వం ఇది గత ప్రభుత్వము, ఇక్కడ ల్యాండ్ ఏమంటుందని చట్టబద్ధంగా ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ లేదు, ఇక్కడ శాంతి పద్ధతులు కరెక్ట్ లేవు, అంతా మంచి వ్యాపారం మంచిగా లేదు, ఈ కాంగ్రెస్ వాళ్ళకి చేదన అయితే లేదు. మేము ఉన్నప్పుడు గిట్ట ఉండి నానే మేము ఉన్నప్పుడు మంచిగా ఒక్కరి మీద కూడా అత్యాచారం జరగలేదు, ఒక్క దొంగతనం జరగలేదు, దాని మీది ఏం పార్టీ గదర్ పార్టీ అని అంటున్నట్టు వాళ్ళు. ఇక దానికి ఊకుంటాడు మరి రేవంత్ రెడ్డి. ఇక వాళ్ళు చేసిన ముచ్చారని చెప్పుకొచ్చిండు. ఫస్ట్ ఏం చెప్పిందంటే ఇక ఓఆర్ఆర్ దగ్గర అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఓలు వెటర్నరీ డాక్టరా ఆమె పైన అతి క్రూరంగా ఇక అది నోటితో చెప్పాలన్నా సరే మానభంగం చేసిరు కదా ఆమెనైతే, సరే రేప్ చేసిరు. ఆ కేసు భారతదేశం మొత్తం పాకిపోయింది. అదొకట. ఆ తర్వాత ఇటొక గిటొక వాయన ఇది అబద్ధం చెప్పాల్సిన పని లేదు మనకు. కానీ జూబ్లీ హిల్స్లో ఒక మైనర్ బాలికని అదేదో దావతుల్లో బేవతుల్లో డాన్స్ చేసుకుంటుంటే మైనర్ బాలికని ఎత్తుకపోయి కిరాతకంగా రేప్ చేసిరు. అలా బీఆర్ఎస్ పార్టీ అని కొడుకు కూడా ఉన్నాడు. ఇది అబద్ధం కాదు కదా, ఆయన తప్పదేసిరు. ఇంకేటి చెప్పుకుంటూ వచ్చిండు ముచ్చట, న్యాయవాదుల ముచ్చట. న్యాయవాదులు ఓలు ఇద్దరు భార్య భర్తలు ఉండేగా, వామన భార్య అంట. మాకు ఈ దుండగులతోటి ఇబ్బంది ఉంది సార్, మాకు ప్రొడక్షన్ కలిపిరు అని చెప్పారు అప్పట్లో. అందరికి ఎరుగున ముచ్చట అంటే మీకేం కాదు పోరే మిమ్మల్ని అంటే వాడని ఎలగొట్టింది. వాళ్ళు ఏకంగా హైకోర్టులో కూడా వాళ్ళు మాకు ప్రొడక్షన్ కావాలని అప్లికేషన్ చేసుకొని వచ్చారు. వాళ్ళకి ఇవ్వకపోతే నడి రోడ్డు మీద నరికి చంపారు. చంపలే బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మరి ఆ దుండగులు ఎక్కడ పోయారు? ఇప్పటిదాకా కేసు ఏమన్నా ముందరకు పోయిందా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక జర సిబిఐలకు అప్పచెప్పి ఉపాయం చేస్తారంట. మరి బీఆర్ఎస్ వాళ్ళు మరి ఆయన ఎక్కడ పోయారు? గరకవిక పోయారు. ఆయన అనొచ్చా ఇట్లా? మనం అనొచ్చు అంటేనేమో అనొచ్చు, లేకపోతే తప్పైంది సారీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చెంపాపేటలో ఇది ఇంకా దారుణమైన ముచ్చట. చెంపాపేటలో 6 సంవత్సరాల పాపని గంజాయి తాగిన మైకంలా సంపి గోడకేసి గుద్దిరు. ఈ ముచ్చట అందరికీ ఎరుకుందే కదా. అది బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడుగా జరిగింది, అవునా కాదా? ఇప్పుడు ఏ పార్టీ ఉన్నా కానీ అసలు దొంగతనాలు లంగతనాలు జరుగుతున్నాయి. దానికి పార్టీని లేకపోతే ప్రభుత్వాన్ని నిందించడం కరెక్టేనా? అంటే ఈ ముఖ్యమంత్రి కానీ లేకపోతే హోమ్ మినిస్టర్ కానీ లేకపోతే పోలీసులు కానీ మీరు చేయిపోర్రా అని చెప్తారా? అట్లా అన్యాయం జరిగితే ఎట్ట ఎదుర్కోవాలని వాడన్నా తెలికల పిల్లగాలు ఉంటే అన్యాయం జరిగితే ఎట్ట ఎదుర్కోవాలని సాయం చేయాలి. సరే నువ్వు ఎమ్మెల్యే అయినా సరే మంత్రి అయినా కాకుండా కానీ ఎమ్మెల్యే వదలైతే ఉంటారు కదా మీరు, గట్ల కాదు సార్ ఇట్లా అయింది, దీన్ని ఇట్లా చేదిస్తే బాగుంటుందని చెప్పాలి. ఇక ఇదే సందు దొరికిందిరా పోతే దొరకదురా అన్నట్టు ఇక మురిగా రకమే తాటిపండు పడ్డాడు. మళ్ళీ ఇక మీరు పనికిరాని సొల్లు ముచ్చట పెడితే అవుతుంది అది. ఎవడన్నా పెట్టుబడి పెడదామా అని రాష్ట్రానికి వస్తే ఇది లంగర్, ఈ పార్టీ మొత్తం లంగ ప్రభుత్వం, ఇది అమ్మ ఇది మంచిది కాదు, ఇక్కడ పెట్టుబడి పెట్టకూరా అని అనబట్టి ఈ రేవంత్ రెడ్డి అన్న ముచ్చట నేనన్న ముచ్చట కాదు. నిజంగా కూడా వాడన్నా పెట్టుబడి పెడదామని వస్తే అని పెట్టబుచ్చలు ఎత్తగొడతారా ఆయన నాకు అర్థం కాదు. కానీ మరి రాష్ట్రం ఎట్ట ముందర పోద్ది అంటే ఎంతసేపటికి కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అనేది వెనకకే పోవాలి, ముందరకు అయితే పోవద్దు. ముందరకు పోతే మళ్ళీ వీళ్ళకి చెడ్డ పేరు వస్తుంది కదా గత ప్రభుత్వం వాళ్ళకు. గిట్టనా ఈ పెట్టబుచ్చాలు ఎత్తగొట్టే ముచ్చట్లు వండుకొని ఉంటాయా? ఇప్పుడు మీకు వాడ గుట్టే జనాలు నాగం చేస్తున్నా వస్తుంది. ఏనన్నా రేవంత్ రెడ్డి ఏం చెప్పుకుంటూ వస్తున్నాయంటే ఇప్పుడు తప్పులైతే జరుగుతున్నాయి, జరిగితే దానికి ఏమైనా సలహా ఇచ్చే ఉపాయం చేయరా మయ్య. కానీ గడుకోసారి మా పార్టీ పడగొట్టాలి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే అది కాని ముచ్చట. కానీ మీరేమన్నా సలహా ఇస్తే ఇయ్యరు అంతేగాని జర్ర ఓడన పెట్టుబడి పెడదామని వస్తారు కదా మానవ ఇట్లా అనుభవస్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అని రేవంత్ రెడ్డి ఒకటే ఇసుకపడుతుంది. మరి అంతే కదా. ఇప్పుడు పెట్టుబడులు పెడితేనే రాష్ట్రం అనేది ముందర జరుగుతుంది, 4 రూపాయల ఆదాయం వస్తుంది. ఆ దళితులు చేసిపోయిన అప్పుకు ఏమంటే వడ్డీలు కట్టుకుంటే ఇది చేయొచ్చు, గట్ట ఉంటుంది. అంతేగాని ఇక ఎంతసేపటికి మొన్న దొంగతనం జరిగింది, పోలీసులు పనిచేస్తలేరు, నిన్న రేప్ కేసు జరిగింది, దీనిపైన పోలీసులు స్పందిస్తలేరు, ఇక్కడ శాంతి భద్రతలు లేవు, గిసోడి బయట పక్క రాష్ట్రం పక్క దేశం అడుగుకుంటాడు. హైదరాబాద్ పాడే తెలంగాణ పాడైపోను, అది అంతా మంచిగా లేదంట, శాంతి భద్రతలు లేవంట. ఇక అని వాడన్నా రూపాయి పెడతాడు వస్తారా? ఇక్కడ రాడు. ఇలా రాకపోవడమే మంచిది ఈ బీఆర్ఎస్ పార్టీలో. ఎంతసేపటికి రాష్ట్రం మొత్తం నాశనం కావాలని చూస్తున్నారు తప్పితే ముందర పడదామని ఆలోచన అయితే లేదు.
నేను చెప్పింది అబద్ధం అయితే కామెంట్ పక్కన చెప్పవచ్చు. అది ఎలారా ఇక ఉంటా మరి.